ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోబు యొక్క జీవితంలో ఎదురైన శ్రమలు మనకు తెలుసును. అతడు అనేక శ్రమలు అనుభవించాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, తనకు కలిగిన యావదాస్తిని కోల్పోయాడు. శరీరం మీద శ్రమ వచ్చినప్పుడు అతడు బూడిదలో కూర్చొని దేవుని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆ బాధ భరించుచూనే. ఆ కారణమును బట్టి చూడడానికి వచ్చిన 3 స్నేహితులు అతనితో సంభాషించుచున్నారు, అతని మీద నేరారోపణలు చేయుచూ ఉన్నారు. దేవుని గూర్చినటువంటి చక్కని జ్ఞానవచనములు చెప్పుటకు బదులు మరింతగా యోబును వాళ్ళు దూషణ పాలు చేస్తూ ఉన్నారు. అక్కడే ఉండి 4వ వాణిగా వచ్చాడు ఒక ఆయన పేరు ఎలీహు. ఆయన వచ్చి ఆ 3 స్నేహితులను మాట్లాడిన మాటలను అతడు ఖండిస్తూ దేవుని గూర్చినటువంటి చక్కటి విషయాలను యోబుకు బోధిస్తున్నాడు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవమని ఎలీహు అక్కడ స్నేహితులకును యోబుకును తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు అన్యాయం చేయువాడు కాదు, ఆయన దుష్కార్యము చేయువాడు కాదు. చాలామంది యొక్క జీవితాల్లో అపజయములు ఎదురైనప్పుడు వారు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని దేవుని మీద నేరారోపణ మోపుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగమునంతా కూడా మనం చదివినట్లయితే చక్కటి అర్థాన్ని ఎలీహు మనకు ఇస్తున్నాడు. ఆయన అన్యాయము చేయుట అసంభవం. ఏ మనుషుడికి కూడా దేవుడు అన్యాయము చేయడు. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. దేవుని యందు అన్యాయము లేదు. ఆయన న్యాయమునకు కర్త, అన్యాయము చేయువాడు కాదు. నీ జీవితంలో అన్యాయం చేసేవాడు కాదు. నిన్ను మేలులతో నింపువాడు, తృప్తిపరచువాడని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. 2వ వృత్తాంతముల గ్రంథములో యెహోషాపాతు రాజు న్యాయాధిపతులకు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. 2వ వృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ విషయంలో దేవుడు అన్యాయము చేయువాడు కాదు. నీకు అన్యాయము చేసి నీకు దుష్కార్యమును తలపెట్టివాడు దేవుడు కాదు. నీకు న్యాయము చేయాలన్నది దేవుని యొక్క సంకల్పమైనది. న్యాయము జరగడానికి కొద్ది కాలపు శ్రమలు వచ్చినప్పటికీ, మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పటికీ ఓపికతో నిరీక్షణ కలిగి దేవుని యందు నమ్మకముతో మనం ప్రార్థించి విశ్వసించినప్పుడు దేవుడు మన పక్షముగా న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరికి అన్యాయము చేయువాడు కాదు. ఆయన యందు అన్యాయం లేదు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన సత్యవంతుడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన శ్రమను బట్టి దేవుని దూషించవద్దు, దేవుని మహిమపరచు. నీకు అన్యాయం చేయువాడు కాదు, నీకు న్యాయము చేయువాడు, నీకు మేలును చేయువాడు, నేను తృప్తిపరచువాడు. విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించు. తప్పక దేవుడు నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యకార్యం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడి ఉదయకాల సమయమందు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నువ్వు అన్యాయం చేయు దేవుడవు కాదు, నువ్వు అబద్ధికుడవు కాదు. రాజానికి స్తోత్రాలు. నీ బిడ్డల జీవితాల న్యాయమును చేయండి.
మేలును చెయ్యండి. నీ బిడ్డలు అనుభవిస్తున్న బాధలు, వ్యాధి లేక అప్పుల సమస్య, ఏ సమస్యతో వారు బాధింపబడుతున్నారు, నీ బిడ్డల నిరీక్షణ కోల్పోకుండా నీ యందు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో గొప్ప అద్భుతము, మేళ్లను వారి కుటుంబాల్లో చేసి మీరే నడిపించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.